ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందులో పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దొండకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, పల్లీలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కారం, కొద్దిగా ఉప్పు, ధనియా పౌడర్, కొబ్బరి తురుము వేసుకోవాలి. రుచికరమైన ఆనియన్ దొండకాయ ఫ్రై రెడీ అయింది. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.